మాట్లాడాలి. బాగున్నాయండి, హడావుడి ఏం లేదండి, యాజ్ యూజువల్ రెగ్యులర్ జరిగేటట్టే. ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది సినారియో. అవి ప్రతి చోట ఉంటాయి కదండి, కొత్త ఏముంది, ఫ్యామిలీ అన్న తర్వాత అన్నీ ఉంటాయి. ఎవరి ప్యానల్ అనేది నా సొంత నిర్ణయం కదా, అంతేనా? ఎవరు గెలిచినా ఒకటేనండి, ఇద్దరు ఒకటే ఫ్యామిలీ నుంచే. ఈ కామన్ ఇవన్నీ ఉండే ఆధిపత్యం అనేది ఒక ఫ్యామిలీలోనే ఉంటుంది. అలాగే ఇది కూడా దానికి గొప్ప చేంజ్ ఏం లేదు. గెలిచిన వాళ్ళు ఎంట్రీ ఫీజు తగ్గించమని, ఇంకొంతమంది ఏమో ఎక్కువ మన అవన్నీ ఏమున్నాయండి, ఇంతకన్నా ఎక్కువ వేరే వాటిలో కూడా ఉన్నాయి. అది ఓకే, తగ్గించినా మంచిదే, తగ్గించకున్నా మంచిదే, దానివల్ల ఏం డిఫరెన్స్ రాదు. అందరూ బాగా చేస్తున్నారండి, ఎవ్రీ వన్ ఈజ్ గుడ్. అండ్ ఇంకా ముందుకు వచ్చేటోళ్ళు ఎవరు వస్తారో వాళ్ళు ఇంకా మంచి చేయాలని కోరుకుంటారు, అంతే. థ్యాంక్ యూ అన్న. మా ఎలక్షన్లు చాలా జనరంజకంగా జరుగుతున్నాయి. అయితే ఏంటంటే మేమంతా నరేష్ గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే, నరేష్ గారు జనరల్ సెక్రటరీగా వచ్చిన తర్వాత మాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, చాలామందికి వేషాలు లేవు, చాలామంది ఫైనాన్షియల్గా చాలా బాధలో ఉన్నారని ఆయన ఏం చేశారంటే ఒక సర్వే చేయమన్నారు. ప్రతి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వాళ్ళకి ఏం అవసరమో అవి కనుక్కొని వాళ్ళకి వాళ్ళ ఇబ్బందుల్ని మేము తీర్చగలిగాము. అంతేకాకుండా చాలామందికి వేషాలు లేవు అని అంటే వాళ్ళకి మరి కుటుంబం ఎలా గడుస్తుంది పిల్లలతోటి వీటితోటి. అందుకని వాళ్ళందరూ ఫోటోలు తీసుకుని ఒక బ్రోచర్ తయారు చేసి ప్రతి సినిమా కంపెనీ ఎక్కడ షూటింగ్ అవుతుందో అక్కడికి వెళ్ళి, సార్ వీళ్ళకి వేషాలు ఇవ్వండి, మీరు ఎంత ఇస్తే అంతకు పుచ్చుకుని చేస్తారని చెప్పి అలా తిరిగి చాలామందికి వేషాలు ఏర్పాటు చేసాం. ఇక మా ధ్యేయం ఏంటంటే, మా మోటివ్ ఏంటంటే, రాజశేఖర్ గారు కానీ, జీవిత గారు కానీ, మన నరేష్ గారు కానీ, మేమంతా ఏంటంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎవరు ఫుడ్కి బాధపడకూడదు, అసలు పని లేదని అనకూడదు. అందుకని అందరికీ పని కల్పించడం కోసం, ప్లస్ పేద ఆర్టిస్టులు అందరికీ మేము వాళ్ళ అవసరాలు తీర్చడం కోసమే మేము నరేష్ గారు వెన్నంటుండి ఖచ్చితంగా గెలిచి మేము సాధిస్తాము, చూపిస్తాము. సార్, నాగబాబు గారు సడన్గా ఎంట్రీ ఇచ్చి మీకు సపోర్ట్ ఇవ్వటం, అలానే ఆయన ఒక చిన్న కోరిక కూడా కోరారు. ఏంటంటే ఎంట్రీ ఫీజు ఇప్పుడు కాస్త ఎక్కువ ఉంది, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి సార్? దాన్ని ఖచ్చితంగా మేము తగ్గిస్తామని తగ్గిస్తాము, ఖచ్చితంగా 10% తగ్గించమన్నారు, 10% తగ్గిస్తాము. అయితే నాగబాబు గారు లాంటి వాడు ఒక మానవతా దృక్పథం ఉన్నవాడు, ఎదుటివాడు అరే మానవ సేవ చేయాలని దృక్పథం, వాళ్ళ ఫ్యామిలీ అంతా అంతే, ఆకలిని వాడికి అన్నం పెట్టాలి, సాయం చేయాలని దృక్పథం ఉన్నవాళ్ళు. కాబట్టి ఆయన నాగబాబు గారు వెంటనే స్పందించి వచ్చారు. ఆయన వచ్చి మాకు చాలా సపోర్ట్గా నిలిచారు. అందుకే నాగబాబు గారికి హ్యాట్సప్ చెప్పాలి నేను. ఎందుకంటే ఆయన ఏదో రాజకీయాలు అయ్యి కాదు, ఆయనకి మనస్ఫూర్తిగా మనసుతో వచ్చి మాట్లాడి మమ్మల్ని ఆశీర్వదించాడు. నాగబాబు గారికి మా ప్యానల్ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. మేము కూడా సార్, ఆల్ ది బెస్ట్. ఏం చెప్పాలి? ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి, మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తారు, ఎవరికి గెలవబోతున్నారు? ఇది డెమోక్రసీ కాబట్టి మేము ఎవరికి సపోర్ట్ చేస్తామో చెప్పాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మంచి వాళ్ళకే ఓటేస్తాము, నలుగురిలో పరువు తీసుకునే వాళ్ళకే ఓటేస్తాం. థ్యాంక్ యూ. ఎలక్షన్ చాలా బాగా జరుగుతుంది, చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు, కన్ఫ్యూజన్ ఏం లేకుండా చాలా హ్యాపీగా జరుగుతుంది. ఎవరు గెలుస్తారో దైవ నిర్ణయం, మనకు తెలియదు. మీరు ఎవరికి సపోర్ట్ ఇస్తున్నారు? నేను అందరికీ సపోర్టే, కానీ అన్ని ఓట్లు వేయడం కుదరదు కదా. మా సభ్యులందరూ కూడా మా వాళ్ళే, అందరికీ వేయడం కుదరదు, వాళ్ళు చెప్పిన ప్రకారంగా వేయాలి కాబట్టి అలాగే వేశా. సపోర్ట్ అనేది ఏం లేదు, అందరూ కావాలి మాకు. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అది ఎవరు చెప్తారు, దైవ నిర్ణయం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మా ఎలక్షన్స్ ఉన్నాయి, ఓటు వేయడానికి వస్తున్నాము. వేస్తున్నాము, ఏది వచ్చిన తర్వాత మాట్లాడదాన్ని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఏం చెప్పమంటారు? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరు రాంది ఇప్పుడు ఎందుకు వచ్చారు? నేను యాజ్ ఎ సెడ్ నేను ఎప్పుడు ఓటేయలేదు, ఫస్ట్ టైం ఓటేయడానికి వచ్చాను. డెఫినెట్గా ఇప్పుడు నన్ను చూస్తే మీకు అర్థం అవ్వాలి, చెమటలు గారిపోతున్నాను అంటే లోపల బాగా వేడిగా ఉంది. అంటే వాతావరణం కాదు, ఈ వాతావరణం కాదు, లోపల వాతావరణం. సో ఇట్స్ వెరీ వెరీ హాట్. కాబట్టి అది ఎంత హాట్గా లేకపోతే, ఎంత వేడిగా లేకపోతే నేను వచ్చి ఉంటాను. బాగా జరుగుతుంది. నేను ప్యానల్ మెంబర్ అదిగో దీంట్లో గెలిస్తే ప్రెసిడెంట్లు చేస్తారు, మేమేం చేస్తాం. ఎలా జరుగుతున్నాయి సార్ ఎలక్షన్స్? ఎంతవరకు మీరు గెలవాలని పట్టుదలతో ఉన్నారు? ఎలక్షన్స్ చాలా బాగా జరుగుతున్నాయి, అందరూ హ్యాపీగా వచ్చి ఓటేస్తున్నారు. 800 మంది ఓటింగ్ జరుగుతుంది. సో మా ఇంటెన్షన్ ఏంటంటే మంచి పరిపాలన కోసం, పారదర్శకత కోసం, అదేవిధంగా మా మెంబర్స్ ఏదైతే పూర్గా ఉన్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అండ్ వాళ్ళ వెల్ఫేర్
వాళ్ళకి ఇన్సూరెన్స్లు ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి మేము నరేష్ గారి ప్యానెల్లో నేను ఈసీ మెంబర్గా కంటెస్ట్ చేస్తున్నాను. సో గెలిచిన తర్వాత కొన్ని చేస్తానని చెప్పేసి అన్నారు కదా సార్, మీన్ ఎంట్రీ ఫీజులు కానీ ఇంకేమైనా అవి ఏమైనా చెప్పగలరా? యా, గతంలో జరిగిన దానికి మేము ఈసారి ఏంటంటే మేనిఫెస్టో విడుదల చేసాం. అంటే మా కమిట్మెంట్ టువర్డ్స్ అవర్ వర్క్, మా రెస్పాన్సిబిలిటీ, మేము ఏం చేస్తామన్నాము, మెంబర్స్కి ఏం చేయాలి, మెంబర్స్కి ఏం కావాలి, మరి వాళ్ళ బాగోగులు చూడడానికి ఏం చేయాలనే దానికోసం మేము మేనిఫెస్టో విడుదల చేసాం. మేనిఫెస్టో మా ప్రామిసెస్ అవి, మేమేం చేయాలనుకున్నాము వాటిని పొందుపరిచి మేము మా టర్మ్లో అవి కంప్లీట్ చేస్తామని. మరి ఓన్ బిల్డింగ్ కావాలి, ఇలాంటివి చాలా ఉన్నాయి. ప్రభుత్వంతో మాట్లాడి మరి సైట్ ఉంది, ఆల్రెడీ సైట్ డిక్లేర్ చేయించుకొని మరి దానికి బిల్డింగ్ ఫౌండేషన్ వేసి మంచి బిల్డింగ్ ఒకటి కావాలి, మరి వెల్ఫేర్ కావాలి అందరికీ. అందుకోసం మేము నరేష్ గారి ప్యానల్లో కంటెస్ట్ చేస్తాం. సో నరేష్ గారు కొత్త, శివాజీ రాజు గారు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. చాలామంది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే బెటర్, కొత్త వాళ్ళు చేంజ్ చేస్తారని చెప్పేసి కామెంట్లు కూడా వస్తున్నాయి కదా, దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? నేను ఆ పారామీటర్స్ ఎవరికి ఇండివిజువాలిటీగా, అంటే నా ఉద్దేశంలో ఫెయిల్ అయినోడికి కూడా తెలివి ఉంటుంది, అవునా కాదా? ఎస్ఎస్సి ఫెయిల్ అయితే వాడికి తెలివి ఉండదా? ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా తెలివి ఉంటుంది. కాకపోతే ఆ టైంకి వాడికి గుర్తు రాక ఆన్సర్స్ వాడు చేయలేకపోతాడు. ఇది అట్లాంటిది కాదు, ఇది ఎగ్జామినేషన్ కాదు. మనం ఎవరు ఎక్స్పీరియన్స్, ఆయనకు కూడా నరేష్ గారికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఈజ్ ఎ పొలిటీషియన్, ఈ కంటెస్టెడ్ ఎంపీ, ఇంకా అంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ ఏం కావాలి? Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ అందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.